తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు సామాన్యుడిని ఆలోచనలో పడేస్తున్నాయి. ప్రస్తుత చికెన్ ధర కేజీ 300 ఉంది. దీంతో కొనుగోలుదారులు తగ్గిపోయారు. అయితే ధరల ప్రభావం ప్రజలపై ఎలా ఉంది? దీనిపై మార్కెట్ వర్గాలు ఏమంటున్నాయి తెలుసుకుందాం రండి. తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు సామాన్యుడి బడ్జెట్ను దాటేశాయి. ఇప్పటికే కేజీ చికెన్ ధర 300 మార్కును మించి అమ్ముడవుతోంది. ఒకప్పుడు 2 కేజీలు కొనేవారు ఇప్పుడు 1 కేజీకి పరిమితమవుతున్నారు. కేజీ కొనేవారు అర కేజీతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి. మటన్ ధరలు ఇప్పటికే సామాన్యుడి పరిధి దాటిపోయాయి. కనీసం చికెన్తో అయినా కుటుంబానికి ప్రోటీన్ అందిద్దామంటే అది కూడా ఇప్పుడు శ్రమజీవికి భారంగా మారింది. కొన్ని నెలల క్రితం వరకు 180 నుంచి 250 మధ్యలో ఉన్న చికెన్ ధర ఇప్పుడు ఒక్కసారిగా 300 దాటం వెనుక పలు కారణాలు ఉన్నాయని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం చికెన్ రేట్లు చాలా పెరిగిపోయాయి కదా, ఈ ఖర్చులు మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారు? తప్పట్లేదండి. అంటే వారం వారం తినేవాళ్ళం, ఇప్పుడు 2 వారాలకు ఒకసారి తినాల్సి వస్తుంది. రేట్లు బాగున్నాయి కదా, దానివల్ల కొద్దిగా ఇబ్బందిగా ఉంది. తగ్గిస్తే కొద్దిగా మంచిది రేట్లు. ప్రస్తుతం చికెన్ రేట్లు బాగా పెరిగిపోయాయి. అంటే గతంలో ఎంత కొనేవాళ్ళు, ఇప్పుడు ఎంత కొంటున్నారు? అంటే కొనడం ఏమైనా తగ్గించారా? ఇంత ముందు రోజుల్లో అయితే రేట్లు చాలా తక్కువగా ఉండేయండి. వాళ్ళు వచ్చేపాటికి 350 ఆ రేంజ్కి వెళ్ళిపోయింది. సామాన్య మానవుడు మాలాంటి పని చేసుకునే వాళ్ళు బతకాలంటే చాలా చాలా కష్టంగా ఉంది. మేము వారంలో ఒక 2-3 రోజులైనా చికెన్ తీసుకుని వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు వారానికి ఒకరోజే చికెన్ తీసుకుని వెళ్ళాల్సి వస్తుంది. చాలా ఇబ్బందిగా ఉంది మాకు. మా ఇబ్బందులు ఎలా ఉన్నాయంటే వచ్చే జీతంలోనే అన్నీ చూసుకుంటూ వెళ్ళాలి. దాంతోపాటు రేట్లు మొత్తం పెరగడం వల్ల ఏమవుతుంది అని అంటే వారంలో 2-3 సార్లు హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం అనుకునే వాళ్ళం కాస్త వారానికి ఒకరోజు, అది కూడా ఆదివారం కూడా ఒకరోజు చికెన్ తీసుకుందామా, రెండో రోజు ఫిష్ వైపు వెళ్దామా అనే ఆలోచనలో ఉన్నాం. రేట్లు మాత్రం భయంకరంగా పెరుగున్నాయండి. పౌల్ట్రీ ఫీడ్ ధరలు పెరగటం, చలికాల ప్రభావంతో ఉత్పత్తి తగ్గడం, రవాణా ఖర్చులు పెరగడం మరియు కొన్ని ప్రాంతాల్లో వ్యాధుల భయంతో సరఫరా తగ్గడం ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా పేర్కొంటున్నారు. మరోవైపు ఆదాయాలు మాత్రం అదే స్థాయిలో నిలిచిపోయాయి. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతుండటంతో ఆహార ఖర్చును తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పేద మధ్యతరగతి కుటుంబాలకు చికెన్ ఒక లగ్జరీ కాదు, రోజువారీ ఆహారంలో కీలకమైన ప్రోటీన్ వనరు. కానీ ఇప్పుడు చికెన్ కొనాలంటే ముందు ధర అడిగి తర్వాత ఆలోచించే పరిస్థితి వచ్చింది. ధరలు ఎప్పుడు తగ్గుతాయన్న దానిపై ఇప్పటి వరకు స్పష్టత లేదు. పేద మధ్య తరగతి ప్రజలకు ప్రోటీన్ కంటెంట్ అంటే అది చికెన్ ద్వారానే వస్తుంది. మరి మీ పిల్లలకు కానీ మీరు కానీ ప్రోటీన్కి ఎలా తీసుకుంటున్నారు? అంటే చికెన్ రేట్లు పెరిగాయి కదా, దాని గురించి. చికెన్ రేట్లు బాగా పెరిగిపోయినాయండి. అది తగ్గితే కానీ పేదోళ్ళు ఉన్నోళ్ళు తింటారు, లేనోళ్ళు ఏమీ లేదు. పేదోళ్ళు ఏమో ఒక 1/4 కిలో మాంసం తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడిపోతున్నారు. మాకు బేరాలు ఉండట్లేదు. మేము ఇవి అమ్ముతేనే కదా మేమైనా తినాల్సింది. ప్రస్తుతం చికెన్ రేట్లు పెరిగాయి కదమ్మా, గతంలో ఎంత కొనేవాళ్ళు, ఇప్పుడు ఎంత కొంటున్నారు? ఫస్ట్ 120 అమ్మ అరకిలో, ఇప్పుడు వచ్చి 150 రూపాయలు. మేము పని చేసుకునేది 200 రూపాయలు పని చేసుకున్నాం. చికెన్ కొనుక్కోవాలా, ఏం కొనుక్కోవాలా? రేట్లు ఉంటే ఏం కొనుక్కుంటాం మేము? పాసి పని చేసుకునే వాళ్ళు ఎలా కొంటారు? ఉన్నవాళ్ళు అంటే కొంటారు, లేని వాళ్ళు ఎలా కొంటారండి? చికెన్ రేట్ బాగా ఉంది. ఎలా చికెన్ బాగా ఉంది, మేము కొనలేకపోతున్నాం. రోజుకి వచ్చేది నెలకు వచ్చే 2000 అలాగ వస్తుంది. దాంట్లో చికెన్ కొనుక్కుంటామా, ఎచ్చాలు కొనుక్కుంటామా, ఏం కొనుక్కుంటాము? ఏం కొనలేకపోతున్నాం. అన్ని రేట్లు ఉన్నాయి. చికెన్ మాత్రం బాగా రేటుగా ఉంది. తగ్గించాలా, చికెన్ మాత్రం తగ్గించాలా. పని చేసుకుంటే 200 వచ్చింది, మళ్ళీ 150 రూపాయలు ఇచ్చేస్తే బియ్యం వస్తుందా, రచ్చాలు వస్తుందా, కొత్తిమీర వస్తుందా, పచ్చిమీర ఏం వస్తుంది? ఏమీ రాదు. సామాన్యుడికి ప్రోటీన్ కంటెంట్ అంటే అది చికెన్ ఉండే వస్తుంది. ఇప్పుడు ఆ చికెన్ రేట్లు పెరిగిపోయినాయి కదా, మీరు దీన్ని ఎలా ఫుల్ఫిల్ చేస్తున్నారు? ఒక పని చేస్తే 400 రూపాయలు వస్తాయి. అందులో హాఫ్ కేజీ చికెన్ 150 రూపాయలు, 175 రూపాయలు పడింది ధర. అందులో ఒక మధ్యాహ్నం పూట చేస్తే 250 ఇస్తారు. అందులో 175 రూపాయలు పెట్టి చికెన్ కొంటే హాఫ్ కేజీ ఇచ్చాలు కొనుక్కోవాలా, ఇంకేం కొనుక్కోవాలా అని అడుగుతున్నాం. ఇంత చికెన్ ధర అంటే ఏం తింటాం? ప్రోటీన్ ఉన్నా సరే, ఏమున్నా సరే. పండుగల సీజన్ దగ్గర పడుతున్న నేపథ్యంలో డిమాండ్ పెరిగితే ధరలు మరింత పెరిగే అవకాశం ఉందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఇది కేవలం చికెన్ ధరల కథ మాత్రమే కాదు, సగటు శ్రమజీవి వంటగదిలో రోజురోజుకు పెరుగుతున్న ఖర్చుల నిజమైన ప్రతిబింబం. ప్రస్తుతం కేజీ చికెన్ ధర 300 రూపాయలు ఉంది. ఇలా అయితే ఎలా కొంటాము, ఎలా తింటామని పేద మధ్యతరగతి వర్గాలు చెప్తున్నాయి. ఒకప్పుడు వారంలో 2-3 రోజులు చికెన్ కొని తినేవాళ్ళు, ఇప్పుడు ఆదివారం కొనుక్కోవడం కూడా గగనం అయిపోయింది అని చెప్తున్నారు. ముఖ్యంగా పేదవాళ్ళకి ప్రోటీన్ రిచ్ కంటెంట్ అంటే అది చికెన్ నుండే వస్తుంది. అలాంటి ప్రోటీన్కి కూడా దూరం అవుతున్నాము. కాబట్టి ప్రభుత్వమే చర్యలు తీసుకొని చికెన్ ధరలు తగ్గించాలని పేద మధ్యతరగతి అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ శ్రావణ్తో ఉషా, ఏడీబీసీ న్యూస్ ఛానల్.